హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పప్పియాలి. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ అయిన చల్ల పునుగుల్ని అదే టేస్ట్ అదే టెక్స్చర్ ఉండేలాగా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేర్చుకుందాము. ఇందుకోసమని మనం ముందుగా దోసపిండిని తీసుకోవాలి. దోసపిండి బాగా పులిసి ఉండాలండి. ఫ్రెష్గా తీసుకున్నదైతే మనకి టేస్ట్ ఉండవు. ఈ దోసపిండిలోకి మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వేసుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఉప్పుని దోసపిండిలోనే వేసానండి, అందుకు నేను ఉప్పు వాడట్లేదు. మీరు దోసపిండిలో ఉప్పు వేసుకోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుని కాగిన నూనెలోనికి పునుగులు వేసుకోవాలి. చూసారు కదండి, పునుగులు వేయగానే నూనె పైకి ఇలా తేలుతూ ఉన్నాయి అంటే మనకి నూనె బాగా కాగినట్లేనండి. ఇప్పుడు మనం ఈ పునుగులన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వాటిని కదిలించకుండా అలాగే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత మాత్రం ఇట్లా గరిటెతో అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. లేదంటే కనుక కింద వైపు మాత్రం బాగా కలర్ వచ్చేస్తాయి, పై వైపు మాత్రం ఉడుకుతాయి కానీ కలర్ మాత్రం తెల్లగానే ఉంటుందండి. ఒక్కొక్కసారి ఉడకకుండా పచ్చిగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా గరిటెతో ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా ఉడికేలాగా ఈవెన్గా ఒకే కలర్ ఉండేలాగా చూసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని పునుగుల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనం పునుగుల్ని చేసుకోవచ్చు. ఎప్పుడైనా దోసపిండి పులిస్తే కనుక దోశలనే వేసుకోకుండా ఇవి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అంతేకాకుండా ఈ పునుగులు చూస్తానికి కానీ తినడానికి కానీ పైకేమో క్రిస్పీగా ఉంటాయండి, లోపల మాత్రం చాలా సాఫ్ట్గాను టేస్ట్గాను ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Thanks for watching. Please do like, share and subscribe to Poppy Ali.